ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ ఫేమస్ మటన్ మరగ్ చూపించబోతున్నానండి. మన హైదరాబాద్ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో బిర్యానీ తర్వాత ఏదైనా ఫేమస్ అంటే గుర్తుకొచ్చే రెసిపీ మటన్ మరగే. ఈ మరగ్ని మనం చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేసుకుని తింటే మీరు కప్పులు తాగేయచ్చు. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. హైదరాబాద్ నగరంలో చాలా ఇష్టంగా తినే సూప్ మటన్ మరగ్. ఒకప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో బొక్కల సూప్ మనం నీరసంగా ఉన్నప్పుడు, మన చిన్నప్పుడు కింద పడి బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు బొక్కల నొప్పులు ఉండేవాళ్ళు. మన అమ్మ వాళ్ళు బోన్ సూప్ చేసి ఇచ్చేవాళ్ళు. అలా ఇచ్చే సూప్ మనం తాగడం వల్ల తొందరగా మనకు బొక్కలు అతుక్కునేవి. తర్వాత మొఘల్ ఎంపైర్ పీరియడ్లో తక్కువ మటన్తో ఎక్కువ మందికి సూప్ చేసి పెట్టేవారు. ఈ రెసిపీ ఆ కాలం నుంచే ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మీరు మిస్ అవ్వకుండా ముందుగానే చూడొచ్చు. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు చిక్కటి పెరుగు తీసుకున్నానండి. తర్వాత 20 వరకు కాజు నానబెట్టి తీసుకున్న, బాదాం 20 వరకు, ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 8 పచ్చిమిర్చి చీలికలు. ఇక్కడ నేను విత్ బోన్ తీసుకున్నానండి. మటన్ మరగ్ చేసుకోవడానికి విత్ బోన్తో మటన్ తీసుకోవాలండి. ఇక్కడ నేను చాప్స్ అండ్ రిప్ పార్ట్ తీసుకున్నానండి. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి. మటన్ మరగ్ చాలా సేపు స్లోగా ఉడుకుతుంది కదండి. ఈ రిప్స్లో, ఈ చాప్స్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే నేను సీనా ఇంకా చాప్స్ తీసుకున్నాను. మరగ్ చేసేటప్పుడు ఎప్పుడు విత్ బోనే వాడాలి, వితౌట్ వాడొద్దండి. వితౌట్ బోన్ అంత టేస్ట్ రాదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నానండి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి వేడవ్వగానే అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 9 నుంచి 10 వరకు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇక్కడ ఉల్లిపాయ రంగు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకు మరగ్లో ఉల్లిపాయ అనేది కనిపించకూడదు. నేను ఒక 1 స్పూన్ వరకు కబాబ్ చిన్నీలు తీసుకున్నానండి. అదే తోక మిరియాలు ఒక 1 స్పూన్ వరకు తీసుకొని అందులో వేసుకోవాలి. అదే స్పూన్తో 1 టీ స్పూన్ షాజీర కూడా తీసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 6 నుంచి 7 వరకు లవంగాలు, 2 ఇంచు చెక్క, 4 లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని తీసుకొని యాడ్ చేశాను. తర్వాత యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని ఒకసారి బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మటన్ని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్లో పచ్చిదనం పోయేంత వరకు బాగా కలిపాక గుప్పెడు కొత్తిమీరాకును, గుప్పెడు పుదీనాకును ఇందులో వేసుకోవాలి. వేసి మటన్లోని పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇందులోకి ఒక 1.5 గ్లాస్ వేసానండి నేను వాటర్. 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో. చూడండి, కుక్కర్లో పెట్టుకుంటేనేమో 1.5 గ్లాసు, మామూలుగా మనం ప్యాన్లో చేసుకుంటే ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి ఆ గ్యాప్లో మనము ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న కాజు, బాదం కొన్ని ఒక 1/2 కప్పు పాలనందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం చేసుకున్నాక ఆవిరి మొత్తం పోయాక చూడండి మనకు ఇలా ఉంటుందండి. దీన్ని నేను కుక్కర్లో కాకుండా దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందాక చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
ఒకసారి వేసి బాగా కలిపాక ఇందాక చేసి పెట్టుకున్న జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనాకులను వేసుకోవాలి. ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. వేయడం వల్ల మనకు సూప్ అనేది కొంచెం చిక్కదనం అనేది వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా ఎనలైజ్ అవుతుంది. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, ఇది మన ఇష్టం. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు చివర్లో ఉప్పు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు లేదనిపిస్తే మనకు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర ఆకుని, పుదీనాకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకు మటన్ అనేది పూర్తిగా ఉడికిపోయింది, సాఫ్ట్ కూడా అయ్యింది. తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత దీనిపైన కొత్తిమీర ఆకుని, పుదీనాకుని వేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు క్రీమీ స్ట్రక్చర్ కనబడుతుంది. రకరకాలుగా సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని ఫంక్షన్లలో చాలా మటుకు నాన్ బ్రెడ్తో అద్దుకొని తింటారు, లేదంటే మీరు డైరెక్ట్గా సూప్గా కూడా తాగొచ్చు. మన ఇష్టం మీద ఉంటుందండి. చూడండి, ఈ నాన్ బ్రెడ్తో నేను పిల్లలకు పెట్టానండి. మీరు కూడా ఈ సండే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ సండే ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఇంకా వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.